బుచ్చి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మా నీ మోరు పాల కన్నా చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ బుచ్చి కన్నా సిరి సిరి వెన్నెలలన్నీ మిలమిలవన్ బంగారం అంటే ఆశ ఎక్కువ. చిట్టి ఓకే అన్నం బంగారం పెన్ను పెట్టలేదా గుడ్ కన్ను ముట్టేసుకో ఒకసారి అయిపోయింది దగ్గర చాలే ఓకే రైట్ అయిపోయింది అయిపోయింది యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండురు. యెహోవా యందు భయభక్తులు కలవారు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. ఈ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం నుండును గాక. ఆమేన్. ఇంతవరకు మహాగణుడా, మహోన్నతుడా, మా పరలోకపు ప్రియ తండ్రి, మా యేసు స్వామి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీ యొక్క పాదముల చెంత నాయన ఈ మా ప్రియ వెంట మీ పాదముల చెంత చేరి ఉన్నాము. దేవానైనా సందర్భమును దేవానైనా తిరిగిన దేవుడవు నా తండ్రి నాయన ప్రశాంత్ దంపతులకు మీరు ఇచ్చినటువంటి దేవానైనా బాగుంది నాయన. దేవానైనా మరి అన్న ప్రసన్నం చేయుట కొరకు నా తండ్రి మరి దేవానైనా మరి ఇప్పటి నుంచి దేవానైనా బిడ్డకు భోజనం పెట్టుట కొరకు నా తండ్రి నాయన ముందుగా నా తండ్రి మీ పాదములు సమీపిస్తూ ఉన్నాము స్వామి. సహాయం దయచేయండి నాయన. దేవా నా తండ్రి ఒకడు ప్రభానైనా తీసుకున్నటువంటిది ముద్ద నోట్లో పెట్టుకోవడం అనేటువంటిది మీ దయతో కూడుకున్న విషయమైనది నాయన. దేవా నా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ పోషిస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగోనైనా ఈ బిడ్డ చంటి బిడ్డను భూలోకానికి పంపించారు. దేవానైనా ప్రశాంత్ దంపతులకు మీరు దేవానైనా ఇచ్చిన ఈ స్వాస్థ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ బిడ్డ నా తండ్రి నాయన మరి శారీరకంగా దేవానైనా నా తండ్రి మరి ఆ బలమైన ఆహారమును తీసుకుంటూ దేవానైనా బలం పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. అలాగే మీలో దేవా ఈ బిడ్డ పెంచబట్టుకు సహాయం చేయండి నాయన. శారీరకంగాను ఆత్మీయంగాను ఈ బిడ్డ నాయన ఎదుగుటకు మీరే దేవానైనా సహాయం చేయమని అడుగుతున్నాను స్వామి. ప్రభా నైనా ఈ బిడ్డను ఎలా పెంచాలి మీరు అనే దాని విషయంలో ఈ పేరెంట్స్కి కావాల్సినటువంటి జ్ఞానమును దేవా వివేకమును దయచేయమని అడుగుతున్నాను స్వామి. అలాగే నాయన ప్రభా నైనా మరి ఈ బిడ్డ బ్రతుకు కాలం అంతట్లో నా తండ్రి మీ కృప ఈ బిడ్డకు తోడుగా ఉంచండి నాయన. దేవా నా తండ్రి ఈ బిడ్డ చేయు సమస్త పనులను దీవించమని అడుగుతున్నాను స్వామి. దేవానైనా వృద్ధిలోనికి వచ్చి నా తండ్రి నాయన
అనేకులకు ప్రయోజనకరమైన బిడ్డగా ఉండేటప్పుడు ఈ బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తున్నాం స్వామి. దేవా నేను ప్రభా నేను వదలను దేవా వారికి ఇచ్చిన బిడ్డలను దేవానైనా మరి కోడల యొక్క దేవానైనా పుట్టిన వారిని అందరినీ కూడా దీవించండి. మీ కృపకు మమ్మందరిని అప్పగించుకుంటూ ఈ బిడ్డను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువు మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పేర స్తుతించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. లోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మీరు క్షమించినట్టు మా అపరాధాలు మీరు క్షమించి మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. డాడీ డాడీ చిటి మామూలుగా ముందాటవా ఐస్ క్రీమ్ ఒకటితో నా బుద్ధులు వచ్చినాయంట. అంతే కదా. ప్రభా ఇది మొదలుకున్నాను ఈ బిడ్డ యొక్క బతుకాలం అంతట్లో కూడా ప్రభానైనా ఆహారంకు వ్యక్తి ప్రభా ఇబ్బంది కలుపుకున్నట్లు వీపు లేకున్నట్లు సహాయం చేయమని దేవానైనా యొక్క ఆహారం దేవానైనా మరి ఈ బాబు బ్లెస్ చేయమని క్రీస్తునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇదన్నా బొమ్మను చూసిన ఈ ఫోటో చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మా నీ రూపాల కన్నా చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా సిరి సిరి వెన్నెలలన్నీ మిలమిల వన్నెల సుధని చిలికిన తెల్లని నవ్వు నువ్వు నీ చిరునవ్వుల తోట చిలిపిగా ఆడి